పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని గాయపడినట్లు నటిస్తూ చికిత్స పొందుతున్నారని ఆర్సీపురం జెడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. వైసీపీ వాహనాలపై టీడీపీ వాళ్లే ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లతో తమకు వ్యక్తిగత కక్షలు లేవని ఢిల్లీ రాణి తెలిపారు. మరోవైపు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కూచివారిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మి ఆరోపించారు. ముందుగా తమ గ్రామంలో టీడీపీ వాళ్లే దాడి చేశారంటూ లక్ష్మి ఆరోపిస్తున్నారు. మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎంతసేపు టీడీపీ నాయకులు పులివర్తి నాని గారు, సుధారెడ్డి గారు ఎంతసేపు మా మీద దాడి చేసినారు, భానుకుమార్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులందరూ మా మీద దాడి చేసినారు అనేసి పదే పదే చెప్తూనే ఉన్నారు. దాడి చేసినారన్నారు కదా, ఎవరిపైన మొదటిసారిగా దాడి చేశారో అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మేము వాస్తవాలు తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఈరోజు మేము వాస్తవంగా ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ దాడి చేసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడారు అనేది కూడా నేను తెలియజేయాలి మీడియా వాళ్ళకి. ఫస్ట్ ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేసే రోజు ఎమ్మెల్యే గారి కారు మీదకే టీడీపీ నాయకులు అందరూ అనుచరులు వాళ్ళందరూ నాని వాళ్ళ అనుచరులు అందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కారు పైకే రాళ్ళ దాడి చేశారు. తర్వాత మళ్ళీ ఒక మా మండలంలోనే ఒక ఏజెంట్గా కూర్చున్న వైసీపీ నాయకుడి పైన నాయకులందరూ నాయుడు వర్గానికి చెందిన వాళ్ళందరూ ఆ అబ్బాయి ఏజెంట్గా కూర్చున్నాడు అనేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అదే రోజు ఎలక్షన్ రోజు కూచేవారిపల్లిలో చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన సర్పంచ్ అక్కడ వాళ్ళ విలేజ్ని వాళ్ళ కుటుంబాన్ని దగ్ధం చేసినారు. వాళ్ళ వాహనాన్ని కాల్ చేసినారు, వాళ్ళ ఆస్తిని నష్టం చేశారు. వాళ్ళ తర్వాత వచ్చి మన మోహిత్ రెడ్డి గారిని అతని మీదకి ఆడుండే అనుచరులందరూ ఆయన మీదకి ఒకేసారి దాడి చేయడానికి వచ్చారు. ఇవన్నీ ఏ రోజు మేము చేయలేదు. ఈరోజు జగన్ గారి మన రెడ్డి గారి ప్రభుత్వంలో అందరినీ కులాలు, వర్గాలు, మతాలు ఏది చూడకుండా అందరినీ సమానంగా చూశారు. అందరికీ అన్ని పథకాలు అందించారు. ప్రతి ఒక్కరిని ఎక్కడ మన అభిమానులుగా అందరూ అనుచరులు మన వాళ్ళే అనుకొని అందరితో సమానంగా ఎక్కడ విభేదాలు రాకుండా అందరినీ చూసుకున్నాము. మన గ్రామాల్లో కూడా ఎటువంటి వర్గాలు ఏర్పరచకుండా, రచ్చలు రంగాలు లేకుండా ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం నడుచుకుంటూ వచ్చింది. మేము కూడా 13 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లోనే ఉన్నాము. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇంత దాడులు కానీ ఏది చూడలేదు మేము.